మీరు రండమ్మా రండమ్మా, ఇక్కడ పెట్టుకోండి అమ్మా చెప్పులు. రండమ్మా. ఏంటమ్మా చెప్పులు ఇక్కడ పెట్టాను. 10 అమ్మా. ఫ్రీ అన్నారు కదా. ఇప్పటికే అదే చెప్తున్నాను, పెట్టుకునేటప్పుడు ఫ్రీయే, తీసుకెళ్లేటప్పుడు డబ్బులు ఇవ్వాలిగా. ఇది మహా మోసం అండి. చెప్పులు కావాలా వద్దా? చీ యదవ జన్మ. నీది గొప్ప జన్మలే. 10 అమ్మా. రండి రండి రండి. మీరు రండమ్మా. 10 ఫ్రీ అన్నా? ఇప్పటికే అదే చెప్తున్నాను సార్, పెట్టుకునేటప్పుడు ఫ్రీయే, వెళ్ళేటప్పుడు ఇవ్వాలిగా. నేను భయపడిన 10 ఇవ్వ. నేనేస్తా. ప్రసాదం అండి. వెళ్ళి 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 వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇస్తారు. అమ్మయ్యో అమ్మా స్వామి, నీ దయ వల్ల ఈ ఉచిత సేవల వల్ల మరో 10,000 లాభం. అయ్యో, నువ్వు నన్ను ఇలా కరుణిస్తావని కల్లో కూడా అనుకోలేదు తండ్రి. అమ్మో అమ్మో అమ్మో, గణేష్ ఉత్సవాలు చేస్తే పుణ్యం మాత్రమే వస్తుందనుకున్నాను, కానీ ఇలా డబ్బు కూడా వస్తుందని తెలిసిండుంటే నెలకొకసారి వినాయక చవితి చేసుండేదాన్ని. ఇప్పటికైనా మించిపోయిందే లేదమ్మా. నెక్స్ట్ దసరా వస్తుంది, మళ్ళీ చందాలు వసూలు చేద్దాం, నవరాత్రులు చేసేద్దాం. ఆ తర్వాత దీపావళి వస్తుంది, నరకాసుని వద్ద చేసేద్దాం. ఆ తర్వాత డిసెంబర్ 31 వస్తుంది, ఫుల్గా తాగేద్దాం. సైలెంట్ గా డబ్బులు లెక్క పెట్టండి. అలాగే అత్తయ్య గారు. నేను వెళ్ళి డబ్బులు లోపల పెట్టేసి వస్తా. అలాగే లెక్క పెట్టండి. లతక్క, ఈ 500 నోటు ఎందుకు